మన తెలంగాణ ఇన్ఛార్జు పెద్దలు అమ్మ మీనాక్షి గారిని కలవడం జరిగింది. మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి. మీటింగ్ ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, మీ కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అడగడం లేదు సార్. నేను కలిసింది ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జీలు ఇంతవరకు పోయిన ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా కలవలే. కానీ మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసినా కాబట్టి మనకు బాగా సంతోషం అనిపించింది. వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గవర్నమెంట్ బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న నా బాధ్యత కాబట్టి ఆయన చేసుడు కూడా మరి కంపల్సరీ చేస్తా. ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా కూడా పనిచేసే ముందు 2 రైతులు వేస్తారు. అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎద్దునే కొంచెం పొడుస్తారు, నడవని ఎద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు. అది దానికి ఉంటుంది పాపం, నన్ను బాగా చూస్తుండు అని. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికిచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా మమ్మల్ని ఉపయోగించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి తెలియజేస్తున్నాం. మీరు క్రమశిక్షణ సంఘాన్ని కలిసిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీటింగ్ పెట్టారు, మీ పైన ఆరోపణలు చేశారు. గ్రూప్ తగాదాలను ప్రోత్సహిస్తున్నారా మీరు మీ వాళ్ళ నియోజకవర్గాల్లో? గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నా అంటే మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, ప్రెస్లో గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు ప్రెస్కు పోతారు, ఒకరు ఓ ప్రెస్కు పోతారు. ఇలా ఎన్టీవీ ఉన్నోళ్ళు రేపు ఈటీవీ పోతారు. అదే కదా, దాని గ్రూప్ అనరు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూర్య కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనే కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాను, మీరు పలానా ఏరియా నుంచి వచ్చినారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అనేవి మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా. ఇలా అణగారిన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు.